గుంటూరు జిల్లా పత్తిపాడు నియోజకవర్గం టీడీపీ పార్టీ ఆధ్వర్యంలో తొలి అడుగు కార్యక్రమం సన్నాహక సమావేశం జరిగింది. సన్నాహక సమావేశంలో ఎమ్మెల్యే డాక్టర్ బూర్ల రామాంజనేయులు పాల్గొని సభను ఉద్దేశించి మాట్లాడారు. సంవత్సర కాలంలోనే మేనిఫెస్టోలో చెప్పిన విధంగానే పథకాలు అమలు చేస్తున్నామని అన్నారు. ప్రతి గడప గడపకు వెళ్లి జరిగిన అభివృద్ధి గురించి తెలియజేస్తున్నామని అన్నారు. స్థానిక సమస్యలను తెలుసుకుని సంక్షేమ పథకాలు అందని వారిని గుర్తించి వారికి అమలు చేస్తున్నామని తెలిపారు. ఇకైతే పార్టీలకు అతీతంగా ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు ఆధ్వర్యంలో పనిచేస్తుందని, అందుకే ప్రజలు సంతోషంగా ఉన్నారని అన్నారు. అలాగే రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన జగన్ పాలనను ప్రజలు తిరస్కరించారని అన్నారు. ఈ ఒక్క సంవత్సరంలోనే మేనిఫెస్టోలో ఏవైతే మనం ప్రజలకు వాగ్దానం చేశామో వాటన్నింటిని కూడా ఒకవైపు సంక్షేమం, మరొక వైపు అభివృద్ధి, రెండింటిని కూడా రెండు కళ్ళుగా చూస్తూ ఈ రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి వైపు పరుగులు చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం యొక్క విజయాల్ని, చేసినటువంటి పనుల్ని ప్రజలకు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. అందుకోసమే సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో గడప గడపకు మేము వెళ్తాం. ప్రతి ఇంట్లో సూపర్ 6 ద్వారా జరిగినటువంటి కార్యక్రమాలు మేము తెలియజేస్తాం. అదేవిధంగా ఆ గ్రామంలో జరిగినటువంటి అభివృద్ధి గురించి తెలియజేస్తాం. భవిష్యత్తులో ఆ గ్రామానికి ఏ రకమైనటువంటి అభివృద్ధి జరుగుతుందో, అదేవిధంగా కుటుంబాలకి మరింత సంక్షేమం ఎలా జరుగుతుందో కూడా వివరించడం జరుగుతుంది. అంతేకాకుండా ఏవైతే కార్యక్రమాలు ఇప్పుడు అమలు పరుస్తున్నామో ఆ కార్యక్రమాల్లో అర్హులైనటువంటి వారు ఎవరికైనా ఈ కార్యక్రమాలు రాలేని పరిస్థితుల్లో వాటన్నిటిని కూడా నమోదు చేసుకోవడం జరుగుతుంది. అర్హత ఉన్న ప్రతి పేదకు పార్టీలతో సంబంధం లేకుండా, అదే మా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన నైజం కూడా. మాకు కక్ష రాజకీయాలు తెలియవు. ఓటు వేయలేదు కదా అని వాళ్ళ మీద దౌర్జన్యాలు చేయడం మాకు రాదు. ఏదేమైనా ఆంధ్రప్రదేశ్ ప్రజలు 5 కోట్ల పైగా ఉన్నటువంటి ఆంధ్ర ప్రజలకు మేలు చేయాలి, వారి కుటుంబాలని అభివృద్ధి పరచాలి, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పరచాలి. తద్వారా ప్రపంచ పటంలో ఆంధ్రప్రదేశ్ని అగ్రస్థాయిలో నిలబెట్టాలన్నటువంటి